హలో అండి అందరికీ. తిరుమల లడ్డు మీద రాజకీయం చేసినప్పటి కానుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం ఏదో ఒక చిన్న స్థాయి వివాదమో పెద్ద స్థాయి వివాదమో ఉంటూనే ఉంది. మనం గమనించుకున్నట్లు మనం ఆ లడ్డు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే స్వామివారు ఎంత ఆగ్రహంగా ఉన్నారో దీన్ని బట్టి మనకైతే తెలుస్తూ ఉంది. మనం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గమనించినట్లయితే ముఖ్యంగా తొక్కిసలాట తిరుమల తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట ఘటన జరిగినప్పటి కానుంచి నిత్యం ఎందుకో తెలియదు కానీ మరి స్వామివారు ఎందుకు అంత ఆగ్రహంగా ఉన్నారో మనకే తెలియదు కానీ నిత్యం ఏదో ఒక వివాదంలో అనకూడదు, మనం అట్లా మాట్లాడకూడదు, కానీ నిత్యం ఏదో ఒక వివాదంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటూనే ఉందన్నమాట. రీసెంట్గానే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు దాదాపు టీటీడీ నిర్వహిస్తున్న గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందినాయి అని చెప్పేసి ఆయన ఆరోపణ చేసింది మరొక ముందే ఇవాళ ఇంకొక సంచలనమైన విషయం అయితే బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క విషయంలో తిరుమల తిరుపతి అధికారులు ఫెయిల్ అయ్యారని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఒక భక్తుడు చెప్పులు వేసుకొని, ఒక విఐపి భక్తుడు చెప్పులు వేసుకొని దాదాపు తిరుమల తిరుపతి దేవస్థాన మహాద్వారం అంటే దర్శించుకునే దగ్గరకు దర్శించుకోవడానికి వచ్చినా కానీ అప్పటి వరకు కూడా విజిలెన్స్ అధికారులు కనీసం గుర్తించాల. దాదాపు 3 భక్తులు చెప్పులు వేసుకొని వచ్చినా కానీ విజిలెన్స్ అధికారులు గుర్తించలేదన్నమాట. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడండి. చూసారు కదా, ఇక్కడ చెప్పులు వేసుకొని మహాద్వారం దగ్గర అది చూసారు కదా, 3 భక్తులు విఐపి భక్తులు అంటే వాళ్ళు చూసారు కదా. ఇక్కడ మరి ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుందో మనకైతే అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ భక్తుల కన్నా కొంచెమని ఉండాలి కదా, అసలు గుళ్ళోకి ఎలా చెప్పులు వేసుకుపోతారని మినిమం వాళ్ళకన్నా ఉండాలి. కానీ ఇక్కడ మరి అధికారులు తిరుమల తిరుపతిలో మరి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారంటే మహాద్వారం దగ్గరికి అక్కడ కనుక ఆమె చూడకపోయినట్లయితే కానిస్టేబుల్ సంథింగ్ టీటీడీ సిబ్బంది ఆమె చూడకపోయినట్లయితే వాళ్ళు మహాద్వారంలోకి చెప్పులు వేసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఏదేమైనా కానీ లడ్డు మీద రాజకీయం చేసినప్పటి నుంచి కూడా ఏదో చిన్న చితక ఇన్సిడెంట్ మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏదేమైనా కానీ ఒకవేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లయితే ఈ పాటికి ఆపోజిట్ ఛానల్లో ఇంకా ఇదే పెద్ద ప్రైమ్ టైం న్యూస్లు అయిపోయి ఉంటాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి బతికిపోయారని మనం అనుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను కాపాడాలి. అలాగే అక్కడ అధికారులు కూడా, అలాగే చైర్మన్ గారు కూడా అందరూ కూడా చాలా నిష్ఠతో ఉండి ఎప్పటికెప్పటికి పరిపాలన అనేది చాలా సమగ్రంగా అందించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియదు. ఓకే మరి, థ్యాంక్ యూ.